నమస్కారం బతుకుబండి కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం మేము ప్రసారం చేస్తున్న బతుకుబండి కార్యక్రమాన్ని చూస్తూ ఇక్కడికి వస్తున్న బాధితులకి మీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాల్టి బతుకుబండి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇక ఇవాళ ఇక్కడికి మన స్టూడియోకి విచ్చేసిన వాళ్ళు సిద్ధి వెంకటేశ్వర రెడ్డి. ఈ అబ్బాయి కడప నుంచి వచ్చాడు. కడప మోదుకూరు విలేజ్కి సంబంధించిన అబ్బాయి. ఇతనికి దాదాపు 2 నెలల నుంచి కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఉంది. 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. సో కంపల్సరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్స్ అన్నారట. దీనికి సుమారు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. అలాగే అంతేకాకుండా ప్రతి నెలలో 1 వీక్కి 3 to 4 times డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి నెల 20,000 వరకు ఖర్చు అవుతుందట. ఈ సిద్ధి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ ఫాదర్ ఏమో లారీ డ్రైవరు. చాలా బీద కుటుంబం నుంచి వచ్చినారు వీళ్ళు ఇక్కడికి. సో బతుకుబండి కార్యక్రమానికి వస్తే ఖచ్చితంగా వీళ్ళకి ఆర్థిక సహాయం దొరుకుతుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అది మనమందరము ప్రతి వారం కూడా నిరూపిస్తున్నాం. మీరందరూ కూడా చక్కగా ప్రోగ్రామ్ని చూస్తున్నారు. చూసి ఊరుకోవడం కాకుండా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఆర్థికంగా హెల్ప్ చేస్తున్నారు, మీ మారల్ సపోర్ట్ని ఇస్తున్నారు. కొంతమంది వైద్యానికి సంబంధించి అలాగే మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇలా మీకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. ముందుగా ఇందాక చెప్పినట్టుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మరి వీళ్ళని ముందుగా పరిచయం చేసుకుందాం. మీ పేరు చెప్పండమ్మా. శిల్ప. నమస్కారం. శిల్ప. ఓకే, వీరేమవుతారు అబ్బాయికి? వదిన అవుతారు. తను వెంకటేశ్వర రెడ్డినేనా? ఓకే. సో ఏం చేస్తుంటావు వెంకటేశ్వర రెడ్డి? విజయవాడలో సిఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. సిఏ చదువుతున్నావా? సిఏ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఓకే. సో ఈ ఇయర్ రాస్తే ఎగ్జామ్స్ రాస్తే నువ్వు సిఏ గ్రాడ్యుయేట్ అయిపోతావా? అవును మేడం. నవంబర్ 1st నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. కంప్లీట్ అయిపోతే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే. సో డెఫినెట్గా నువ్వు రాస్తావు చక్కగా. నవంబర్ 1st నుంచి ఎగ్జామ్స్ అన్నావు కదా, ఖచ్చితంగా నువ్వు వాటికి అటెంప్ట్ అవుతావు. ఓకే, ఆల్ ది బెస్ట్. సో మీ పేరండి? నమస్కారం, నా పేరు చంద్రశేఖర్ మేడం. మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి గారు. సో మీరు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు మేడం. ఓకే. సో ఏం జరిగిందండి మీరు చెప్తారా? అబ్బాయి చెప్తాడా లేకపోతే తను చెప్తుందా? ఎవరు మాట్లాడతారు ఫస్ట్? నువ్వు మాట్లాడతావా? అసలు ఏం జరిగింది నాన్న? మాట్లాడగలవా? పర్వాలేదా? ఓకే. ఫస్ట్ నేను మేడం విజయవాడలో సిఏ చేస్తున్నాను మేడం. ఉన్నటువంటి బీపీ విపరీతంగా టెన్షన్ మొదలైంది మేడం. కోపం అంటే అదేమన్నా ఎగ్జామ్స్ టైమా? అవును, ఎగ్జామ్స్ టైమ్స్ ఏం కాదు మేడం. అంటే మామూలుగా సిచ్యువేషన్ మామూలుగానే ఉంది మేడం. కాకపోతే బీపీ ఊరికనే కోపం వస్తున్నాయి మేడం. ఊరికనే అంటే ఇంట్లో ప్లేట్లు ఇస్త్రేయాలు ఊరికనే కోపం వస్తున్నాయి మేడం. తర్వాత నా మీద నాకే కోపం వచ్చి బీపీ టెస్ట్ చేయించుకున్నాను మేడం. మామూలుగా సరదాగా బీపీ టెస్ట్ చేయించుకున్నాను మేడం. బీపీ టెస్ట్ చేయించుకుంటే 190 బీపీ వచ్చింది మేడం. 190 బీపీ వచ్చింటే తర్వాత డాక్టర్ మా నాన్న వచ్చి డబ్బులు వేసి హాస్పిటల్కి వెళ్ళిరా అన్నాడు మేడం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ నక్కల్ రోడ్లో మేడం, విజయవాడ నక్కల్ రోడ్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మేడం. అక్కడ మేడం దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ బీపీ టెస్ట్ చేసింది. నీ వయసు ఎంత అని చెప్పారు. 20 అని చెప్పాను మేడం. 20 చెప్తే నీ వయసులోనే ఎందుకు వచ్చింది బీపీ అన్నారు మేడం. కాబట్టి ఫస్ట్ బీపీ టెస్ట్ చేశారు. బీపీ టెస్ట్ చేసింటే క్రియాటిన్ నుంచి 10.5 ఉంది మేడం. క్రియాటిన్ 10.5 వచ్చి మళ్ళీ నీకు ఇంకో టెస్ట్ చేయాలి బాబు అన్నారు మేడం డాక్టర్ గారు. డాక్టర్ గారు చేసి అల్ట్రాస్కాన్ టెస్ట్ చేశారు. అల్ట్రాస్కాన్ టెస్ట్ చేసింటే దాంట్లో చిన్న ప్రాబ్లం ఉందమ్మా కిడ్నీ, మీ పేరెంట్స్ నువ్వు ఫోన్ చేసి మిగతా టెస్టులని మీ పేరెంట్స్ వచ్చినాక చేస్తాం అన్నారు మేడం. నేను మా పేరెంట్ ఫోన్ చేశాను మేడం మా డాడీకి. మా డాడీ ఫోన్ చేస్తే సరే మన కడపకు రండి, కడపలో మన తెలిసిన డాక్టర్స్ దగ్గర చేయించుకున్నాం అన్నారు. నేను కడపకు వచ్చేసాను మేడం. కడపకు వచ్చిన మళ్ళీ మా నాన్న లారీకి వెళ్ళాడు మేడం డ్యూటీకి వెళ్ళేసరికి నేను మా పెద్దమామ ఉన్నాడు మేడం. మా అమ్మ వాళ్ళ అన్న, మేము మా పెద్దమామని పిలుచుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాం మేడం. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఫస్ట్ చూసి క్రియాటిన్ చూశారు మేడం. క్రియాటిన్ చూసి 10.5 ఉందని చెప్పారు. కాళ్ళు చేతులు మొహం వాయలేదన్నారు మేడం. వాయలేదని చెప్పాను మేడం. తర్వాత ఉండి దీనికి తప్పకుండా డయాలసిస్ చేర్చుకోవాలి, లేకపోతే కోమాలకి వెళ్ళిపోతారు అని చెప్పారు. అప్పటికే కిడ్నీలు పాడైపోయాయి అన్న విషయం మీకు తెలిసిందా? నాకు తెలియదు మేడం. అప్పటికి తెలియదు. కాకపోతే మళ్ళీ డయాలసిస్ చేసి ఆపరేషన్ చేశారు మేడం. మళ్ళీ 3 ఎక్స్రే టెస్ట్ చేశారు మేడం. ఇక్కడ అంటే మెడ దగ్గర ఏంటి? అక్కడ దగ్గర మేడం ఇది ఆపరేషన్ చేశారు మేడం. ఇక్కడ ఎందుకలా? డయాలసిస్ చేయడానికి ఇక్కడ నుంచి డయాలసిస్ చేశారు. అవునా? అవును మేడం. అంటే డయాలసిస్ చేసిన తర్వాత ఎక్స్రే టెస్ట్ చేశారు మేడం. ఎక్స్రే టెస్ట్ చేసిన తర్వాత కిడ్నీ నాతో చెప్పలేదు మేడం, మా పేరెంట్స్ తెచ్చి చెప్పారు. ఈ విధంగా కిడ్నీ చిన్న అయిపోయినాయి చెప్పారు మేడం. అంతే. ఓకే. సో
మీరు చెప్పండి అట్లా తెలియగానే మీకు ఏమనిపించింది? మీరు ఏమో నార్మల్గా లారీ డ్రైవర్ కదా, అంటే ఏమైనా సొంత ఇల్లు లాంటిదో లేకపోతే కొంచెం ఆస్తో అదో ఏమైనా ఉన్నాయా మీకు? సొంత ఇల్లు ఏం లేదు మేడం, ఏం లేదు. డ్రైవర్ పని చేసుకుంటా పిల్లలు తెచ్చుకుంటాను. డాక్టర్ మీకే చెప్పాడని చెప్పాడు కదా అబ్బాయి. చెప్పాడు మేడం. అలా చెప్పినప్పుడు ఏమనుకున్నారు అప్పుడు? ఏం కొంచెం మాకు చాలా భయం వేసి ఏడ్చుకున్నాం మేడం. ఏడ్చుకున్న తర్వాత ఇక్కడ హైదరాబాద్ కిమ్స్కి వచ్చాం మేడం. కిమ్స్కి వచ్చి ఆయన వివేస్ రెడ్డి సార్ ఉండి మీకు 1.5 ఖర్చు అవుతుంది, ఆరోగ్యశ్రీ కార్డులో ఫ్రీగా చేస్తాను మేడం. ఇది ఆరోగ్యశ్రీ ఉందా దీనికి? ఓకే ఓకే. కాకపోతే అక్కడ చెక్ చేస్తే మా సూట్ కాలే మేడం. ఓకే, మీ చుట్టాలవి కానీ మీవి కానీ ఎవరివి సూట్ కాలేదు? ఎవరు 7 మంది చెక్ చేసి 7 మంది ఎవరు చెక్ చేయలేదు. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా సో చేయాలి. మీవి ఏమైనా సూట్ అవుతాయా అని చూసారు, ఏవి సూట్ కాలేదు. ఓకే, ఎందుకు? అబ్బాయి ఇది ఏం గ్రూపు, మీది ఏ గ్రూపు? బి పాజిటివ్ మేడం. మీది బి పాజిటివ్, అబ్బాయిది ఏంటి? ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. సో ఓ పాజిటివ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కిడ్నీ ఇస్తే ఓకే, అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వీలవుతుంది, అంతే కదా? ఓకే, శిల్ప మీరు మాట్లాడండి. అంటే ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారు? ఎవరైనా రెడీగా ఉన్నారు అని చెప్పారా? ఎంత టైం ఉంది అని చెప్పారు మీకు? ఏం చెప్పారు? మేము డాక్టర్తో మాట్లాడమే వాళ్ళ మదర్ ఇస్తుంది సార్ అని చెప్పా మేడం. అంటే సారో టెస్ట్లు అవి ఇవి మొదలు పెట్టిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తేనే ఇంకా అప్పుడే సెట్ కాదు అని చెప్పాడు. సరే అని వాళ్ళ ఫాదర్ది చూసాం, మా పిన్ని మా అందరిది టెస్ట్ చేస్తాం మేడం. అసలు ఎవరిది సెట్ కాదు అన్నారు. ఇప్పుడు అమౌంట్ పెట్టుకున్నంత మాకు లేదు మేడం. అమౌంట్ ఎవరైనా డొనేషన్ ఇస్తే చాలు, లేకపోతే అమౌంట్ ద్వారా హెల్ప్ చేసినా చాలు మేడం. సో అదే ఓ పాజిటివ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి దాతలు కిడ్నీ ఇచ్చినా కూడా సరిపోతుంది. అలాగే డబ్బు పరంగా మీకు ఏమైనా హెల్ప్ చేసినా మాకు చాలు మేడం, సరిపోతుంది. ఓకే, సో అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెప్తానండి. ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి, మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో సిద్ధి వెంకటేశ్వర రెడ్డి చాగన్ రెడ్డి పేరు మీద ఈ అకౌంట్ ఉంది. అకౌంట్ నెంబర్ 3403876949. ఎస్బీఐ బ్యాంక్, మైదుకూరు బ్రాంచ్, కడప జిల్లా. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ 9849705487. ఫోన్ నెంబర్ మళ్ళీ చదువుతున్నాను, 9849705487. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు లైవ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫోన్ పనిచేయదు. సో ఈ నెంబర్కి లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే మీకు వాళ్ళ ముగ్గురులో ఎవరైనా లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం జరుగుతుంది. అలాగే మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఫోన్ మాట్లాడాలి అనుకున్నప్పుడు కొంచెం టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడితే మీరు ఏదైతే పర్పస్తో కాల్ చేశారో అబ్బాయికి హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పర్పస్ నెరవేరే అవకాశం ఉంటుంది కాబట్టి సో కైండ్లీ కోఆపరేట్ విత్ అస్, ఇది గమనించుకోండి. ఓకే, సో ఎలా ఉంటుంది నాన్న సిఏ కోర్సు? సిఏ కోర్సు కొద్దిగా టఫ్గానే ఉంటుంది. సో ఇంటర్ ఎక్కడ చదువుకున్నావు? ఇంటర్ మేడం తిరుపతి ఎమరాల్డ్స్ కాలేజ్. ఇంటర్ 2 years అయిపోయిన తర్వాత సిఏకి వెళ్ళావా? అవును, సిఏకి లాంగ్ టర్మ్లో వెళ్ళా మేడం. ఓకే, సిపిటి రాసి ఇప్పుడు సిఏ చేస్తున్నావా? సిపిటి రాసి మళ్ళీ మేడం ఐపీసీసీ ఉంటుంది. ఐపీసీసీ కంప్లీట్ చేసుకొని 2 years ఆర్టికల్షిప్ అంతా అయిపోయింది మేడం. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు November 1st నుంచి ఎగ్జామ్స్. ఓకే, ఎలా ఉంటుంది నీ పర్ఫార్మెన్స్? నా పర్ఫార్మెన్స్ అంటే మరీ యావరేజ్, మరీ అంత లో ఉండదు మేడం, అట్లా మరీ అంత ఎక్సలెంట్గా ఉండదు, యావరేజ్గా ఉంటుంది. స్కూలింగ్ అంతా కడపలోనే జరిగిందా? స్కూలింగ్ అంతా సొంత ఊరులో మైదుకూరులో జరిగింది. మైదుకూరులో జరిగింది. ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ వేరే చోటికి వెళ్ళాము. ఓకే, ఎందుకు అనిపించింది సిఏ వైపు వెళ్ళాలని నీకు? అంటే మేడం నాకు చిన్నప్పటి నుంచి అకౌంట్స్ అంటే చాలా ఇష్టం మేడం. అకౌంట్స్ లాంచ్ చేయాలని, దానికన్నా అకౌంట్స్ కోసం. ఓకే, సరే అయితే. సో ఏంటి చేతిలో ఏం పట్టుకున్నావు? మేడం ఎక్సర్సైజ్ మేడం. ఓకే, ఇది ఫెస్ట్లా కోసం, ఇక్కడ ఫెస్ట్లా సెట్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి మేడం బాగా. ఓకే, సో దాన్ని వీలైనంత వరకు ఊరికే హోల్డ్ చేస్తూ ఉండాలా? అవును మేడం. ఓకే, సో ఇప్పుడు డయాలసిస్కి ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టుగా 1 monthలో 1 weekలోనే 3 to 4 times చేయించుకోవాలన్నారు కదా? ఈచ్ టైం ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఈచ్ టైం 5,000 అవుతుంది మేడం. 5,000? 5 4s అంటే 20,000 అవుతుంది అయితే ఖర్చు కదా? ఇవి కాకుండా మళ్ళీ మెడిసిన్స్ వేరేనా? మెడిసిన్స్ వేరే. వాటికి ఎంత అవుతుంది? మంత్లీ 1,500 అవుతుంది. 1,500. ఓకే, సో ఈ అబ్బాయి డైట్ ఎట్లా తీసుకుంటాడు? ఎటువంటి డైట్ పెట్టమని చెప్పారు శిల్ప? అంటే ఇప్పుడైతే లైట్ ఫుడ్ మేడం, వాటర్ 1 liter డే, 1 liter వాటర్, లైట్గా ఫుడ్, ఇంకా ఫ్రూట్స్ మధ్య మధ్యలో కొంచెం అంటే సర్జరీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పిమన్నారు. ఇప్పుడు మా బాధ అంతా అదే మేడం, ఎవరైనా ఉంటే చేసే వాళ్ళు ఉంటే మంచిగా చేయండి. అవును, ఎందుకంటే ఆ 20 yearsలో మేము అలా వచ్చిందంటే అసలు వీళ్ళకపోతున్నాం.
కరెక్టే, చాలా బాధాకరమైన అలా విషయం. అనేసి కడపలో డౌట్ వచ్చి మళ్ళీ కిమ్స్ తీసుకొని వచ్చి చేపించాం మేడం. అసలు 20 yearsకి ఇలా రావడం ఏంటి, మంచిగా చదువుకున్న అబ్బాయికి ఇలా వచ్చింది ఏంటి అవును. అనేసి చూపించింది. ఆ సార్ కూడా రిపోర్ట్స్ చూసేసి మీకు 2 పాడైపోయాను అన్నాడు మేడం. అసలు రిపోర్ట్స్ ఆ రోజు అక్కడ చేయలేదు, పాత రిపోర్ట్స్ చూస్తే 2 పాడైపోయాయి, కంపల్సరీ చేయాలన్నారు. మా దగ్గర ఏమో అంత స్తోమత లేదు. కనీసం అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కిందకి అవుతుంది అది ట్రై చేస్తాం మేడం. సార్ని అడిగింటే మీరు 1.5 lakh పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తామమ్మా, అది మీద అవుతే సెట్ చేస్తాము అన్నారు మేడం. అది కూడా అది 1 year అలా పడుతుందంట మేడం ఆరోగ్యశ్రీ కార్డు కింద. మాకు ఇప్పుడు అంత టైం లేదు, అంత చేసేంత లేదు మేడం. అది అప్లై చేసి వచ్చేసరికి లేట్ అవుతుందండి. బాధపడద్దమ్మా, అబ్బాయికి మీరు ధైర్యం చెప్పాలి కదా, మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి. చూడు తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావన్న కాన్ఫిడెన్స్ నీలో అట్లాగే ఉంచుకున్నాను. యు ఆర్ వెరీ స్ట్రాంగ్, అంతే స్ట్రాంగ్గా ఉండు, డెఫినెట్గా నీకు హెల్త్ బాగుంటుంది. యుల్ బీ, నువ్వు ఏదైతే గోల్ నీకుందో CA చేయాలి, CA అవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్గా ఉండాలి అనుకుంటున్నావు కదా నువ్వు. సో డెఫినెట్గా కష్టపడినంత నవంబర్కి అయిపోతుంది మేడం. ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అవుతాడు, మా లైఫ్ బాగుంటుంది అనుకున్నా. అంత లోపల ఇలా అసలు ఎంతమంది వీళ్ళు వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు? 2 మేడం. 2. ఇంకో నెక్స్ట్ ఎవరు? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఏం చదువుతున్నాడు? డిగ్రీ 2nd. ఓకే. సో అబ్బాయి బాగా చదువుతాడా? అంటే మాకు అన్ని హోప్స్ అని అబ్బాయి మీద మేడం. అదే. సో ఖచ్చితంగా హోప్స్ పెట్టుకున్నందుకు ఏమీ నెరవేర్చకుండా ఉండడనే అనుకుంటున్నాను నేను కూడా. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. చాలామంది బతుకుబండి ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసా మేడం, చూసా కదా. సో అందుకే వచ్చారు ఎగ్జాక్ట్లీ. సో బతుకుబండి ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉత్త చేతులతో వెళ్ళిన వాళ్ళైతే లేరు. ఖచ్చితంగా 6 లక్షలు ఇస్తామని చెప్పలేము, కానీ ఉత్త చేతులతో అయితే వెళ్ళిన వాళ్ళు లేరు. మన కాలర్స్ అందరూ కూడా, మన వ్యూవర్స్ అందరూ కూడా చక్కగా స్పందిస్తారు, చేతనంత సహాయం చేస్తారు. ఇవాళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కలిసినా కలవకపోయినా మీకు కాల్స్ రావడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే చూస్తూ ఉంటారు స్క్రీన్లో, సరిపోతుంది. అవును. సో టీవీలో కూడా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్స్కి ఖచ్చితంగా కాల్ చేస్తారు, మీతో మాట్లాడతారు. తర్వాత వాళ్ళు ఎక్కువగా అడిగేది ఏంటంటే అకౌంట్ నెంబర్ మళ్ళీ SMS చేయమని అడుగుతూ ఉంటారు. సో మీరు ఎవరైనా, అందరూ ఎడ్యుకేటెడ్స్ లానే కనబడుతున్నారు, మీరు చదువుకున్నవారా? ఓకే. సో ప్రాబ్లం లేదు, చక్కగా SMS చేయొచ్చు. అకౌంట్ నెంబరు, మీ బ్యాంక్ నెంబరు ఇవంతా కూడా SMS చేయండి. కాలర్ ఈజ్ వెయిటింగ్, లెట్ మీ టాక్. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, సౌదీ అరేబియా నుంచి చేస్తున్నారు. అమ్మా చూస్తున్నారు కదా ప్రాబ్లం ఏంటో? ఓకే. సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? 6,000. ఓకే, వెరీ గుడ్ అమ్మా, గుడ్ డెసిషన్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మాట్లాడతారా వీళ్ళతో? అవును, మనం నిజంగా బాధపడాల్సిన టైమే, కానీ మనం ధైర్యం ఇవ్వాలి. మీరు ఫోన్ చేసిండ్రు కాబట్టి ఇక్కడికి, సో మీరు ఏం చేయాలంటే కొంచెం ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. మాట్లాడతారా? ఓకే. అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ వదిన ఉంది, ఎవరితో మాట్లాడతారు మీరు? మాట్లాడండి. శిల్ప మాట్లాడమ్మా. నమస్కారం అండి. హలో, చెప్పండి. మీరు బాధపడద్దండి, దేవుడు ఉన్నాడు అన్నిటికీ. మీ బాబు మంచిగా అవుతాడు ఆ నమ్మకం ఉంది. ఉన్నిత టీవీ వాళ్ళు కూడా చెప్తున్నానండి, వాళ్ళు కూడా మంచి వారం మంచి చాలా మంచి చేస్తున్నారండి. నాకు మాట్లాడడానికి కూడా బాధగా ఉంది. ఇంకా నా దగ్గర ఉండేటోళ్ళకు మాట్లాడి నా తరఫున 6,000 అండి. ఇంకా ఇక్కడ నేను చూస్తానండి, నా దగ్గర ఇంకా ఇక్కడ ఉన్నారు నా వాళ్ళు. మాది కూడా కడప జిల్లానేనండి. చాలా థ్యాంక్స్ అండి, మీరున్న మీ జన్మలో తీర్చుకోలేము, మాకు కూడా ఇంత హెల్ప్ చేస్తున్నారంటే. తను చాలా ఎమోషనల్ అయిపోతుందండి శిల్ప, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్ అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు 6,000 అమౌంట్ క్రెడిట్ చేస్తా అన్నారు కాబట్టి ఆ అమౌంట్ క్రెడిట్ చేసే ముందు ఒకసారి నేను ఆల్రెడీ చెప్పిన
నెంబర్కి అట్లాగే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అని తీసుకొని ఆ తర్వాత ఒకసారి క్రెడిట్ చేసేయండి. క్రెడిట్ అయిన తర్వాత కూడా వీళ్ళు మీకు ఒకసారి కాల్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరంతా ఏడవద్దు, ఖచ్చితంగా బాగుపడుతుంది అతని ఆరోగ్యం. ఓకేనా? మీరంతా బాగా ఏడవడం వల్ల తను భయపడుతూ ఉంటాడు. మేడం ఫస్ట్ నుంచి చాలా ప్యూర్ ఫ్యామిలీ మాది. కరెక్ట్, కానీ ఇప్పుడు ధైర్యంగా ఉండాలి కదా, ధైర్యంగా ఉండాల్సిన టైమే కదా ఇది. ధైర్యంగా ఉండండి, పర్వాలేదు. వెంకట్, ఇంకా చెప్పు, నువ్వు ఇంకేమనుకుంటున్నావు? ఇప్పుడు హెల్త్ నీకు ఖచ్చితంగా అమౌంట్ అంతా వచ్చేస్తుంది, ఆర్ ఎవరైనా వస్తారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి? చార్టెడ్ అకౌంట్గా నేను స్థిరపడి అదే నాలాంటి పరిస్థితి వచ్చిన వాళ్ళకు భవిష్యత్తులో నేను కూడా సాయం చేయాలన్నాను. నువ్వు కూడా అంటే భవిష్యత్తులో చదువుకునే కుర్రాళ్ళకు వచ్చి అంటే మంచి అంటే కుర్రాళ్ళగా అందరూ చదువుకునే విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ సాయం చేస్తా అనుకుంటున్నావా? ఓకే ఓకే. ఇంకో కాలర్ అమ్మా. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఏమైనా సమకూర్చుకోవడం జరిగిందా మీరు అమౌంట్ కొంచెం అన్నా? ఏం లేదు ఇంక ఇప్పటి వరకు. మరి ఎలా అనుకుంటున్నారు, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ వచ్చారు కరెక్టే, ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే సర్దుబాటు అవుతుంది అనుకోండి, ఇంకా ఇంకా మిగిలిన అమౌంట్ ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు? అడిగిన ఒక నారాయణ రెడ్డి ఆయనకు అడిగాను, ఆయన 1 లక్ష ఉన్నారా? ఓకే, వెరీ గుడ్. సో అలా సమకూర్చుకుందాం అనుకుంటున్నారు. కొంతవరకు అమౌంట్ ఎక్కడ నుంచన్నా తీసుకొచ్చి మీకు కొంత మీ రిలేటివ్స్ లో అందరూ కలిసి అంటే సారు ఇట్లా 1.5 lakh అవుతుందా అంటే మేము అందరం హెల్ప్ చేసి పెట్టాలనుకున్నాం మేడం. అది 1.5 lakh ఎవరైనా మీ వాళ్ళల్లో కిడ్నీ ఇస్తే కదా. అవును మేడం, అలా అవుతుందనేసి అలా పెట్టాలి అనుకున్నాం. అందరం హెల్ప్ చేసి ఇంకా దాన్ని ఎలాగోలా సాల్వ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏది కాకుండా పోయింది మేడం, అది ఇంకా సెట్ కావలేదు కదా, బ్లడ్ గ్రూప్ సెట్ కావలేదు ఇంకా అనేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ మేము పేమెంట్ పెట్టి చేపించుకున్నంత లేదు కదా మేడం. అందుకే ఎవరొక ద్వారా ఏదో దాతలు ఎవరైనా ఆఫర్ చేస్తే వాళ్ళ ద్వారా ఇప్పుడు మామూలుగా ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా అంటే ఎవరికి కిడ్నీలు ఇవ్వాలి అన్న విషయాలన్నీ కూడా కొన్ని ఆర్గనైజేషన్స్లో ఉంటాయి కదా, NGOsలో. మీరు అలా ఏమైనా ట్రై చేశారా? అలా ట్రై చేసిన మేడం, చాలా రోజులు పడుతుందంట మేడం, 1 year 6 months పడుతుందంట. ఆన్లైన్లో అప్లై చేసిన, హాస్పిటల్స్లో అపోలో స్కీమ్స్లో ఇట్లా అప్లై చేసిన చాలా టైం పడుతుందంట మేడం. అంత టైం మా దగ్గర లేదు. మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, ఓకే. సో మామూలుగా అయితే సమకూర్చుకునేవాళ్ళు 1.5 lakh అంటే కొంచెం ఈజీగా అయిపోయేది. ఇప్పుడేమో మొత్తం అంతా 6 లక్షలు సమకూర్చుకోవాల్సిన. అది మా బ్యాడ్ లక్ ఏంటంటే మా గ్రూప్స్ ఎవరికి సెట్ కావట్లేదు మేడం. అవును, అందుకు ఇప్పుడు పెద్ద అమౌంట్ అవుతుంది. అంత అమౌంట్ పెట్టుకునే కెపాసిటీ మా దగ్గర లేదు. అందుకని మాకు అమౌంట్ ద్వారా లేకపోయినా ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ఫర్ చేసినా ఓకే మేడం, మాకు అమౌంట్ తీసుకోవాలని అలా ఏం లేదు. మా అబ్బాయి బాగుంటే చాలు. ఆపరేషన్ అంతా ఎంత టైం పడుతుంది అన్నారు మేడం? ఆపరేషన్ 24 hours మేడం, 6 hours ఆపరేషన్. సో వన్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పారా? ఒక్క కిడ్నీ ఉన్న మంచిగా ఉండొచ్చు అంట మేడం. ఓకే, అవును. ఇప్పుడు 50% ఒక కిడ్నీతోనే చాలా మంది ఉన్నారు. అవును, అది మా బ్యాడ్ లక్, 2 కిడ్నీస్ చెడిపోవడం. పర్వాలేదు, జరుగుతూ ఉంటాయి అట్లాంటివన్నీ. అప్పుడే మనకు దేవుడు ఉన్నాడు అన్న విషయం అర్థమవుతుంది. మిరాకిల్స్ జరుగుతాయి అప్పుడైతేనే. సో ఓకే, సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే అయితే లైఫ్ చక్కగా లీడ్ చేసుకోవచ్చు అన్న విషయం వాళ్ళు గ్యారంటీ ఇస్తామని చెప్పేసారు. 3-4 months కొంచెం కష్టంగా ఉంటుందంట. అప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి. అది సర్జరీ అయిన తర్వాత మేడం, ఆ తర్వాత లైఫ్ లో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు అంటే మంచిగా ఉంటుంది. ఓకే, సో నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. తను ఇలా చార్టెడ్ అకౌంటెంట్గా తన లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఎక్కువసేపు కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, అయినా పర్వాలేదంటనా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఎక్కువసేపు కూర్చునే జాబ్ కదా. ఇప్పుడు కనుక నువ్వు చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తే చాలాసేపు కూర్చోవడమే ఉంటుంది, చాలా వర్క్ చేయాల్సిన పరిస్థితి కదా. ఇట్స్ ఏమంటారు, చాలా టఫ్ టాస్క్ లాగా ఉంటుంది. సో పర్వాలేదు, చేసుకోవచ్చు అన్నారా? అంటే 2 months రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆపరేషన్ కనుక స్పాట్లో ఇమీడియట్గా అయిపోతే నువ్వు నవంబర్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నువ్వు ఒకసారి మీ కాలేజ్ వాళ్ళతోనో లేకపోతే ఎవరికైనా లెటర్ పెట్టి ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, సో నాకేమైనా
టైం ఎక్స్టెండ్ చేస్తారని అడగాల్సింది కదా. అంటే కాలేజ్తో ఏం సంబంధం లేదు మేడం దీనికి. అంటే ఇది కాలేజ్ ఓన్లీ కోచింగ్ సెంటర్ మాత్రమే. అవును, మిగతా అంతా ఐసీఐ భవనంతో మొత్తం. అది వాళ్ళకైనా లెటర్ రాయడానికి లేదా? అలా లేదు మేడం, ఉండదండి. నెక్స్ట్ అటెంప్ట్ తీసుకోవాలి అంతే. అంతే. నవంబర్ దాటితే ఇంకోటి మధ్యలో ఏమైనా ఉంటుందా? కంపల్సరీ అగైన్ నవంబరేనా? నవంబర్ ఖచ్చితంగా నవంబర్. ఓకే. సో ఈ లోపు చక్కగా సెట్ అయిపోతావు కదా, హాయిగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, మళ్ళీ చదువుకోవచ్చు. నువ్వు ఇందాకన్నా ఓ పెద్ద నేను ఏంటి ఎక్సలెంట్ అని కాదు అట్లని చెప్పేసి బిలో యావరేజ్ కాదు, యావరేజ్ స్టూడెంట్ అని. నీకు ఇంత టైం దొరికితే చక్కగా ఎక్సలెంట్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఏంటంటే వన్స్ ఆపరేషన్ అయిన తర్వాత ఒక 2 months రెస్ట్ తీసుకుని నువ్వు చక్కగా మళ్ళీ నీ చదువంతా స్టార్ట్ చేసి నువ్వు నీ ప్రిపరేషన్లో ఉంటే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే నీకు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నీ ట్రాన్స్ప్లాంటేషన్కి అయితే కిడ్నీ ఇవ్వడం కానీ లేకపోతే డబ్బులు సమకూరడం కానీ జరుగుతుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్. ఎటువంటి నెగిటివ్ థింక్ని పెట్టుకోవద్దు. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకంత పాజిటివ్ వైబ్రేషన్స్ మనని ఏం చేస్తాయి, అటువైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కదా. సో సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండు. సో అన్నీ కూడా అనుకూలంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఓకే. సో శిల్ప, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే ఉంటాం మేడం, హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడైనా డయాలసిస్ ప్రతిసారి ఇక్కడికి వచ్చి చేయించాల్సిందేనా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ మా దగ్గర ఉంచుకొని ఇక్కడే చేపిస్తున్నాం మేడం. అంటే ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో ఉంటే మంచిది కదా అనేసి ఇక్కడే చూపిస్తాం. సడన్ గా ఏం అవసరం వచ్చినా కూడా ఇక్కడే చూపిస్తే బాగుంటుంది కదా అని ఇప్పుడే చూపిస్తున్నాం మేడం. అంటే ఎంత తొందరగా సర్జరీ జరిగితే అంత మేలు అనిపిస్తుంది. డయాలసిస్ చాలా కష్టం అవుతుంది మేడం. ఒకసారి ఏమో 2 days కి రమ్మంటారు, ఇంకోసారి ఏమో 3 days కి రమ్మంటారు, ఇంకోసారి డే బై డే రమ్మంటారు. ఎందుకు అట్లా అంటే లోపల సిచ్యువేషన్ ఎలా ఉండేది వాళ్ళు చెప్తారు మేడం. మిమ్మల్ని చూస్తుంటే ఒక అక్కలాగా అనిపిస్తున్నారు, అంటే వదినలాగా అనిపించట్లేదు. అక్క చెల్లెళ్ళు లేని లోటు మీరు బహుశా తీరుస్తున్నట్టున్నారు చూస్తుంటే. అంటే ఆ సిచ్యువేషన్ నాకు కూడా ఉంది మేడం. నాకు తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడు. ఓ అవునా? ఎలా? అతను ఎలా చనిపోయాడు? అతను చిన్నప్పుడు బాయిలో పడి చనిపోయాడు. అయ్యో, అయినా కూడా అంత ఫీల్ అవ్వడం అసలు మిమ్మల్ని చూస్తుంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. వీళ్ళు నాకు మరుదులైన నాకు సొంత కొడుకులతో సమానం. ఓకే. మీరేమైనా జాబ్ చేస్తూ ఉంటారా? లేదు మేడం, హౌస్ వైఫ్. ఓకే. మీ ఆవిడ ఏమైనా చేస్తుందా? చంద్రారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు? ఏం లేదు, తన ఇంట్లోనే ఉంటుంది. సో పిల్లలకి టైంకి ఏది కావాలంటే అది సమకూర్చి పెట్టడం చేస్తూ ఉంటుంది అంతేనా? ఓకే. సో మీరే ఇప్పుడంటే అమౌంట్ సర్దుబాటు అవుతుంది అనుకుంటున్నారు కదా, మరి ఈ అబ్బాయిని ప్రతిసారి మీరు హాస్పిటల్ తీసుకురావాలన్నా, మీరు ఇక్కడ ఉండాలన్నా మీకు అక్కడ కష్టం కావట్లేదా? లారీ డ్రైవింగ్ కష్టమే మేడం, కానీ ఇంకా తప్పదు కదా మేడం, కష్టమైన. మరి అక్కడ ఎట్లా మరి మీ భోజనం కానీ అక్కడ పోషణ అంతా? మీ చిన్న బాబు డిగ్రీ చేస్తున్నాడు అన్నారు, మీ ఆవిడ? అదే మా పెద్ద బాబు వస్తుంటాడు మేడం. మీ ఓకే, వాళ్ళు చూసుకుంటారా? ఓకే. సో మామూలుగా బంధువులు పెద్దగా పట్టించుకోరు అంటారు, కానీ మీ విషయంలో అది అనుకోవద్దు, అందరూ చక్కగా మీకు హెల్ప్ చేస్తున్నారు కదా? అవును మేడం, మా బామ్మది లేదు కానీ మేడం చాలా సాయం చేస్తుంది మేడం. ఓకే. అట్లాగే మీ అత్తగారి వైపు ఇంకెవరైనా ఉన్నారా? మీ అమ్మగారు? మా తమ్ముడు ఉన్నాడు సార్. మీ తమ్ముడు ఉన్నాడు. మీ తమ్ముడు కూడా బాగానే హెల్ప్ చేస్తారా? చేస్తాను మేడం. ఓకే. సో వాళ్ళన్నా ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుకునే అందరు నార్మల్ జాబ్స్ చేస్తున్నారు? వాళ్ళు కూడా లారీ డ్రైవింగేనా? ఆయన లారీ డ్రైవర్. కానీ ఉండేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పలకరు, స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పలకరు, మేము పోము. అదే అదే. సరే సరే, ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్ని. బతుకుబండిలో చిన్న విరామం తీసుకుందాం. విరామానంతరం బతుకుబండి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వెంకటరెడ్డి, నీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు? హెల్ప్ఫుల్గా ఉంటారా? అందరూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు నీకు నోట్స్ అవసరమైన వాళ్ళు ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటారు మేడం. అంటే ప్రతి ఒక్కరు అడగగా, అంటే ఈరోజు నేను కాలేజ్ వెళ్ళకపోయినా రేపు వచ్చి మళ్ళీ ఆ నోట్స్ బాగా హెల్ప్ఫుల్గా అందరూ బాగా హెల్ప్ చేస్తారు మన ఫ్రెండ్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు నీకు అక్కడ ఉన్నప్పుడే, విజయవాడలో ఉన్నప్పుడే బీపీ వచ్చింది కదా, అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకుపోవడం అదంతా ఎవరు చేశారు? మీ కాలేజ్ మేనేజ్మెంటేనా? అంటే కాదు మేడం, నాకు మా తోడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే రూమ్లో కదా మేడం ఉండేది మేడం, ఆ రూమ్ అంటే ఫ్రెండ్ తోడు ఒకడు తీసుకెళ్ళి వెళ్తాడు మేడం. ఓకే. కాలర్తో మాట్లాడిన తర్వాత మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు హరీష్ మేడం. హరీష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
నేను ఏలూరు నుంచి అండి. ఓకే, సో చూస్తున్నారండి వెంకట్ ప్రాబ్లమ్ని, చూసాను మేడం. ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అమౌంట్ చెప్పండి కదండి, చేస్తాను. పర్లేదు, ఓకే. సో మీరే కాకుండా అంటే మీకు వీలైతే మీకు తెలిసిన వాళ్ళతో కూడా హెల్ప్ చేయించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏంటంటే అబ్బాయికి మీకు తెలుసు ఆల్రెడీ ప్రోగ్రామ్ చూస్తున్నానని చెప్పారు. సో ఓ పాజిటివ్కి సంబంధించిన కిడ్నీ అవసరం కాబట్టి సో ఆ విధంగా ఏమైనా వీలవుతుందేమో హెల్ప్ చేయడానికి కనుక్కోండి. ఓకేనా? ఆ విధంగా అంటే ఏమో తెలియదు కదండి, క్యాష్ కూడా ఎంతో కొంత చేయగలండి. యా నేను ఖచ్చితంగా అదే చేయమని అడగడం కాదు నా ఉద్దేశం. జస్ట్ మీకు నలుగురికి చెప్తే, నలుగురికి ఆ విషయం చెప్తే స్ప్రెడ్ అవుతుంది, ఎవరైనా హెల్ప్ చేసే దాతలు ముందుకు వస్తారు అన్న ఉద్దేశం మాత్రమే ఇది. ఓకేనా? అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా మాట్లాడతారా? నేను వెంకటేష్తో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. హలో చెప్పండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి సార్. చూసాను, నువ్వేం భయపడాలి. ఓకే. అందరికి హెల్ప్ అందరూ ఉంటారు. నాకు తెలిసి మనకి హెల్ప్ చేయని వాళ్ళు అంటే ఎవరో ఉంటారు. అందరికి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. అలాగే కాబట్టి ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. దయచేసి నువ్వు మాత్రం పిఏ కంప్లీట్ చేయండి. మీ డాడీని వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి. ఫస్ట్ నువ్వు చక్కగా తొందరగా రికవరీ అవుతావు. ఓకే ఓకే. ఒకసారి మాత్రం మేడంతో మాట్లాడతాను. చెప్పండి మేడం, ఇలా నేను వీక్లీ చూస్తుంటాను మేడం. చాలా బాగా చేస్తాను. నేను చాలా మంది Thank you. ఇలాగా ఎప్పుడు చూడలేదు. వనితా టీవీ పర్ఫెక్ట్గా నేను వీక్లీ కన్ఫర్మ్గా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కాల్ చేస్తున్నారు అంటే చూసి ఊరుకోవడం కాకుండా చూసి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో కాల్ చేయడం కూడా గ్రేట్. సో అది కంటిన్యూ చేయండి, హెల్ప్ చేయండి. మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సో ఇలాగే అంటే చాలామంది కాలర్స్ అయితే ట్రై చేస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాల్స్ డ్రాప్ అయ్యే అవకాశం కనబడుతుంది. సో ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు కాల్ కలిసినా కలవకపోయినా వన్స్ ద ప్రోగ్రామ్ ఈస్ ఫినిష్డ్ మీరు మళ్ళీ వాళ్ళకి కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎంతైతే హెల్ప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒకసారి హెల్ప్ చేయండి. అంటే హెల్ప్ చేసే ముందు ఒకసారి మీరు ఇంత అమౌంట్ క్రెడిట్ చేస్తున్నారు అనే విషయం చెప్పండి. అలాగే వీళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే క్రెడిట్ చేయండి. చాలామంది చూసి మేము చాలా తక్కువ అమౌంట్ క్రెడిట్ చేయాల్సి అంటే అంత మేము ఇవ్వలేమేమో. ఇందాక ఒక కాలర్ 6,000 సహాయం చేస్తామని చెప్పారు. సో 6,000 సహాయం చేస్తున్నారు వాళ్ళు, మనం తక్కువ చేస్తే బాగుండదేమో అనుకోకండి. మనం చేసే చిన్న సహాయం కూడా ఎక్కడో ఒక చోట వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇందాక చెప్పాడు అబ్బాయి, అంటే ఒక 1 వీక్లో ఒకసారి 3-4 టైమ్స్ డయాలసిస్ కావచ్చు, ఒక్కొక్కసారి డే బై డే డయాలసిస్ కావచ్చు అని చెప్పేసి. అంటే వీక్లో కనీసం 5 సార్లు డయాలసిస్ జరుగుతుంటే 25,000 మనకి వీక్లోనే అయిపోతుంటే పాపం వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఊహించుకోండి. లారీ డ్రైవర్ అంటే మహా అంటే ఎంత వస్తాయండి మీకు చంద్రశేఖర్ రెడ్డి గారు మంత్లీ? వస్తుంది మేడం. నెలకు ఒక నెల 10,000 వస్తుంది, ఒక నెల 15,000 వస్తుంది. 10,000-15,000 అంతే కదా. సో 10,000-15,000 వస్తున్నప్పుడు అది దేనికి సరిపోతుంది? అంటే 25,000 కావాల్సిన చోట 10,000-15,000 వస్తే అది దేనికి సరిపోతుందండి? అట్లాగే ఇంటి భారం కూడా ఉంటుంది. వాళ్ళ వైఫ్ కూడా ఏమి చేయదు. అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, వేరే అబ్బాయి. సో అతన్ని పోషించాల్సిన అవసరం ఉంది, భార్యను పోషించాల్సిన అవసరం ఉంది. కనీసం మనం భోజనం అయితే చేయాలి, వాళ్ళైతే భోజనం చేయాలి, ఇంటికి రాయి కట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఖర్చులే. కాబట్టి మనం ఎంత హెల్ప్ చేసినా కూడా వాళ్ళకి అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. కాబట్టి వెనకాడకుండా ఎంత వీలైతే అంత హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. సో వెంకటరెడ్డి, ఇందాక మనం మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో నీతో ఉన్న అబ్బాయి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాడా? ఓకే. సో అప్పుడు ఆ అబ్బాయికి చెప్పారా వీళ్ళు డాక్టర్స్ అందరూ ప్రాబ్లం ఏంటి అన్న విషయం? ఇద్దరు మేము పక్కన కూర్చొని ఉన్నాం మేడం. ఓకే, ఇద్దరికి కలిపి చెప్పారా? అవును మేడం. ఓకే. అబ్బాయి ఎట్లా ఫీల్ అయ్యాడు మరి అప్పుడు? భయపడ్డా? అబ్బాయి చాలా భయపడ్డాడు. భయపడ్డాడంటే ఫస్ట్ పేరెంట్స్ కాల్ చేసి అతనే చెప్పాడు మేడం. ఫోన్ చేసి అతనే చెప్పాడు. ఓకే. వీళ్ళ ఫ్రెండ్ ఎప్పుడైతే కాల్ చేశాడో మీకు భయం అయిందా అండి అప్పుడు? మేడం, కాకపోతే నేను ఊళ్ళో లేను, అక్కడ బెంగళూరులోనే. నేను అర్జెంట్గా కడపకు వచ్చామని చెప్పాను. ఓకే, కాలర్తో మాట్లాడదాం ఫస్ట్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ మేడం. రామకృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే. సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు వెంకటేశ్వర రెడ్డికి? అతనికి చేద్దాం అనుకుంటున్నాం మేడం. మా ఫ్రెండ్ కిడ్నీ హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు మేడం. ఓ ఓకే.
సో ఏ గ్రూప్కి సంబంధించింది? ఏ పార్టీ మేడం? ఓ పాజిటివ్ అండి అబ్బాయికి కావాల్సింది. ఓ పార్టీ అవునండి. అదే ఇప్పుడు ఉండి ఏదైనా సాయం చేద్దామని అనుకుంటున్నాను మేడం. ఓకే గ్రేట్. కానీ అది అంటే మనం ఇట్లా మాట్లాడుకోవడానికి చాలా సింపులే, కానీ అది చాలా కష్టతరమైన పని. ఇంట్లో వాళ్ళందరినీ సంప్రదించిన తర్వాతనే మీరు హాస్పిటల్కి రావడం కానీ హెల్ప్ చేయాలి అన్న నిర్ణయం కానీ తీసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆ ఆలోచన రావడం మీ ఫ్రెండ్కి. మీరు ఏమైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే మీరు ఇప్పుడు ఎంత చేయాలనుకుంటున్నారో చెప్పండి, లేకపోతే మీరు చెప్పడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే తర్వాత. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు నెంబర్లో రాస్తున్నాం మేడం. ఓకే ఏం కావాలన్నా మేము ఫోన్ చేస్తాం మేడం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ గారు మీరు ఏమైనా మాట్లాడతారా వీళ్ళతో? మాట్లాడండి. ఎవరితో మాట్లాడతారు? వెంకరెడ్డి గారు మాట్లాడు. నాన్న చక్కగా నమస్కారం అని చెప్పు. నమస్కారం. నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి. మీది ఏ గ్రూప్ అండి? మాది ఓ పాజిటివ్ అండి. ఓ పాజిటివ్. అయితే మా ఫ్రెండ్ ఒక కిడ్నీ చేద్దామని అనుకున్నాడండి. సార్ ఏ పాజిటివ్ అండి? అయితే చాలా సార్ థింకింగ్ ఐడియా వచ్చింది చేద్దామని అనుకున్నాడు. అయితే మీరు ఓ పాజిటివ్ గ్రూప్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరు కలిసి మాట్లాడి చేస్తామండి. మీ అకౌంట్స్ అవి ఉన్నాయి మరి. ఓకే సార్ థ్యాంక్ యూ. ఏమన్నా మ్యాచ్ అవుతుందా ఏమన్నా ట్రీట్మెంట్ నుంచి డాక్టర్ గారితో కూడా సంప్రదించమండి. ఓకే సార్. హలో ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. హలో హలో వినబడుతోందా రామకృష్ణ గారు? చెప్పండి సార్ మేడం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే. సో చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం మీకు ఒక 10-15 వేలు మాత్రమే వస్తుందని. సో ఎలా గడుస్తుంది మరి? ఇప్పుడు డయాలసిస్ వరకైనా కూడా ఎట్లా చేసుకోగలుగుతున్నారు అవన్నీ? అదే ఏ రంగంలో కానీ సాయం చేస్తాను మేడం. ఇంకా మా బామ్మడిది వీళ్ళు సాయం చేస్తున్నారు. అది మేడం ఉండే పరిస్థితి. సో మొదటి నుంచి అయినా ఇదేనా మీరు లారీ డ్రైవింగ్? నేను మొదటి నుంచి లారీ డ్రైవర్ మేడం. నేను అది కూడా పాపం కష్టంగా చేసే పనే కదా. 20 సంవత్సరాల డ్రైవరే మేడం. సో ఏం ఎదుగు ఉండదు కదా దాంట్లో? ఏముండదు మేడం, ఏముండదు. సో అలాగే కష్టపడుతూ వచ్చారు. మీలాగా కష్టపడద్దు తను అనుకొని తను చక్కగా సీఏ అయినా మీరు ఇంత కష్టపడుతూ కూడా అబ్బాయిని సీఏ చదివించడం అంటే మామూలు మాట కాదు. ఎంత ఖర్చు అవుతుంది సీఏకి? నాకు అయితే ఐడియా లేదు. నెలకు అడిగినంత డబ్బులు వేస్తుంటాం. ఎంత ఇస్తారు నెలకి? మంత్లీ 6,000 ఇస్తాను. మంత్లీ 6,000. ఓకే ఇంకో కాలర్ మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. హలో హలో సో మంత్లీ 6,000. నీకు 6,000 సరిపోతాయి అక్కడ? బుక్స్తో కలిపి మొత్తం బుక్స్ ఫుడ్ అంతా కలిపి మొత్తం అంతా ఫిక్స్తో. ఓకే అన్ని కాలేజ్లోనే దొరుకుతాయా అవైలబుల్గా? కాలేజీలో బయట తీసుకోవాలి. బయట తీసుకోవాలి బుక్స్ అంతా. అవును. కాలేజ్ హాస్టల్ ఉంటుందా? రూమ్ తీసుకోవాలి? రూమ్స్ అయితే ప్రైవేట్ హాస్టల్స్ మేడం. ఓకే నువ్వు రూమ్ తీసుకొని ఉంటున్నావా? అవును మేడం. వంట చేసుకోవడం అదంతా చేస్తావా? లేదు మేడం. ఎవరైనా బయట మెస్ కార్డ్ తీసుకుని. ఓకే సో ఇది ఏమైనా అంటే ఇట్లా సరిగ్గా భోజనం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చింది అని అన్నారా? లేదు మేడం, అయితే 3 months నుంచి అంటే ఆకలి లేకపోవడం అలా ఉండేది మేడం. డాక్టర్స్ ఉండి అలా చెప్పారు, నీకు ఆకలి లేదంటే సార్ నాకు అనిపించలేదు సార్ డాక్టర్తో. సన్నగా అయిపోయావా 3 months లో? తగ్గుతున్నాయి మేడం. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను మేడం సన్నగా. ఇంట్లో వాళ్ళు ఏమైనా చదువు మీద దిగులు పెట్టుకొని తగ్గిపోతున్నాడేమో అని అన్నారు. అనుకున్నాను. అంటే నీకు అనిపించిందా సన్నగా అయిపోతున్నాను నేను అని? అనిపిస్తుంది. నేను మామూలు అయితే మామూలు లావు తగ్గాలని అనుకునేవాడిని. ఓకే ఒక కాలర్తో మాట్లాడి మళ్ళీ మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. దామోదర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు వెంకటేశ్వర రెడ్డికి? ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారండి? 20,000. ఓ గ్రేట్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు?
నేను బిజినెస్ చేస్తున్నాను. ఓకే. సో మొదటి నుంచి బహుశా మీరు ప్రోగ్రామ్ అంతా కూడా ఫాలో అవుతున్నట్టున్నారు. ఏంటండి? మేడం, ఏ ప్రోగ్రామ్కైనా మన స్పాన్సర్ ఏదైనా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను, ఇలా ప్రోగ్రామ్స్ ఎక్కువ స్పందిస్తాను. ఓకే. మీరు టీవీ చూస్తూ ఫాలో అవుతున్నారు. టీవీని మ్యూట్లో పెట్టి ఫోన్లో విని ఫోన్లో మాట్లాడండి, లేకపోతే లైన్ కట్ అవుతుంది. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది వ్యూవర్స్కి రీచ్ అవ్వదు. ఓకే మేడం. ఓకే. సో మీరంతా అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారండి? లేదండి, నా పర్సనల్ ఇది మీ పర్సనల్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. మంచి మంచి పనులు చేస్తున్నారు. మీటింగ్ పెట్టలేదు. ఓకే. మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు పర్సనల్ గా సార్ మీ టీవీ చూసిన దానికి యాక్చువల్ గా మనం కూడా యాక్చువల్ గా వాళ్ళకు కూడా మనిషిగా సహాయపడాలి తప్ప అవును కొంతవరకు మన దేవుడు మాత్రం ఆధారపడాలి. మిగతా విషయంలో మన మనిషిగా కష్టపడుతూ ఇలా ఎందుకంటే ఇలా జరుగుతుంటాయండి. వాళ్ళు కూడా సఫర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తెలుగులో ఇండియాలో పుట్టడమే ఒక గ్రేట్. ప్రతి ఒక్కరికి ఒకరు సహాయం చేసే గుణం మన ఇండియాలోనే ప్రతి ఒక్కరికి ఎక్కువ పర్సెంటేజ్ ఉందండి. ప్రతి ఒక్కరు స్పందిస్తూ. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ కూడా మీకు మీటింగ్ పెట్టి స్పాన్సర్ చేయమని చెప్పగలుగుతాను. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు ఒకసారి అబ్బాయితో మాట్లాడతారండి? ఏం లేదు ఇవ్వండి. లైవ్ లోనే ఉన్నాడు, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. హలో, నమస్కారం సార్. నమస్తే తమ్ముడు. సార్, భయపడాల్సిన పని లేదమ్మా. యాక్చువల్ గా నేను చెప్పేది ఏమంటే నువ్వు ప్రతి ఒక్కరూ స్పందిస్తారు. యాజ్ పర్ వనితా టీవీ మాత్రం కంగ్రాచులేషన్ అని చెప్తున్నాను. ఇంకొకటి ఏమంటే ప్రతి మనిషి అందరూ స్పందిస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా దాన్ని ఇప్పుడు మీ కుటుంబం చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరికి ఎవరో మీ డాడీ చెప్పాడు అందరూ స్పందిస్తారని. కుటుంబంలో ప్రతి ఒక్కరు స్పందిస్తా ఉంటారు. మంచి చెడు అనేది పక్కనే ఉంటాయి. అందరూ స్పందిస్తారమ్మా. నీ అకౌంట్ లో 20,000 వేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంకా వీలున్నంత వరకు నేను కూడా పంపించడం మార్గం చూస్తాను. ఓకే సార్. నేను ఉండేది హైదరాబాద్. ప్రాపర్ పులివెందుల తాలూకా ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇన్ కేస్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయమైనా కానీ అక్కడ అందరూ స్పందిస్తారు. మేడం చెప్పినట్లుగానే అందరూ స్పందించి నీకు ప్రాబ్లం లేకుండా చేస్తారమ్మా. లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుందమ్మా. లైఫ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని ఏదైనా కానీ మనం మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవాలి. బాగు అవుతుంది అంటే డిప్రెషన్ పోవాల్సిన అవసరం లేదు. మనిషిగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి. భయపడాల్సిన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి దామోదర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చక్కగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అనడమే కాకుండా మారల్గా కూడా చక్కటి సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్స్. అండ్ మీరు చెప్పినట్టుగా మానవ ప్రయత్నం అనేది కంపల్సరీ చేయాలి. మనవంతు సహాయం మనం చేస్తే తర్వాత దైవం హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. సో మానవ సేవే మాధవ సేవ అని కూడా చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు మనకు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ఇలా హెల్ప్ చేయడానికి ముందుకొచ్చి ఒక ప్రాణాన్ని నిలబెడితే దాంట్లో ఉన్న సంతృప్తే మరొకటి ఉంటుందండి. అంటే సంతృప్తి మనం ఇంకా దేంతోనూ దాన్ని తృప్తిపరచలేము. సో కాబట్టి వీలైనంత వరకు హెల్ప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా తక్కువ అమౌంట్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే అంత వీలైనంత వరకు క్రెడిట్ చేసే ఉపాయం చేయండి. సో ప్రయత్నం చేయండి. అట్లాగే వీక్షకులందరూ చాలామంది ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు ప్రతి వారం. సో వాళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉంటారు. సో ఆల్రెడీ స్పందించిన వాళ్ళు, స్పందిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు కూడా స్పందించే టైం అండి ఇది. సో మీరందరూ కూడా హెల్ప్ చేయండి ఆ అబ్బాయికి. సో తను సీఏ కావాలి అనుకుంటున్నాడు. మంచి భవిష్యత్తు ఉంది అతనికి. ఆ భవిష్యత్తును మనం ఇద్దాం అతనికి. మనం అతని కాళ్ళ మీద అతన్ని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. తను నలుగురికి సహాయం చేసే ఉద్దేశం అతనికి ఉంది కాబట్టి అట్లాంటి పిల్లలకి మనం హెల్ప్ చేస్తే అది చాలా మంచి పని అవుతుంది. సో వెంకటరెడ్డి, సో నువ్వు సన్నగా అయిపోతున్నావు అని నువ్వు గ్రహించినావు. పేరెంట్స్ కూడా చెప్పావా? అయితే చెప్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంటే మేడం అన్నం తినలే కదా మేడం, ఆకలి కాదు. ఆకలి లేకపోవడం వల్ల సన్నగా అవుతున్నా అనుకున్నారు. ఓకే, కాలర్ ఇంకొకళ్ళు ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
నా పేరు వెంకటాచలపతి మేడం. వెంకటాచలపతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను సౌదీ అరేబియా చేస్తా ఉన్నా మేడం. ఓకే, ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు వెంకటేశ్వర రెడ్డికి మీరు? నేను వాళ్ళ అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకున్నా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్ అన్ని నేను ఓకే పంపిస్తాను మేడం సపరేట్గా. ఓకే, పర్వాలేదు, మీ ఇష్టం. మీరు కాల్ చేసి మాట్లాడండి. ఎంతవరకు అయితే క్రెడిట్ చేయాలనుకుంటున్నారో చేయండి, పర్వాలేదు. అమౌంట్ చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, మీకు మీ ఇష్టం. హెల్ప్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్. ఏంటండి? ఓకే ఓకే, సరే అండి. ఏమైనా మాట్లాడతారా వాళ్ళతో? మాట్లాడండి. కొంచెం వీలైనంత తక్కువగా మాట్లాడండి. పాప మా అబ్బాయి స్ట్రెయిన్ అవుతున్నాడు అప్పటి నుంచి మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్. హలో, నమస్కారం సార్. నమస్తే. మంచి ఏం పరిమాణంతో బాధపడద్దు, దేవుడు ఉన్నాడు. పూర్తి చేసి నీకు ముందు ఈరోజు 10 మంది సహాయం చేస్తే రేపు 100 నువ్వు కూడా 100 సహాయం చేస్తావు. నీకేం ఇబ్బందిలే, అందరూ సహాయం చేస్తారు. దేవుడు నమ్ముకొని సభ్యులు నమ్ముకొని మంచిగా ఉండవు, ఏం కాదు. మాది కూడా కడప రాయితోటేపా. ఓకే సార్. ఓకే, మంచిగా ఉంటాను బాబు. అయితే థ్యాంక్ యూ సార్. ఓకే అండి వెంకటాచలపతి గారు, ధన్యవాదాలు. సో మీరు ఎంతవరకు అయితే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి వాళ్ళకి కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆ అమౌంట్ కూడా వాళ్ళకి చెప్పి క్రెడిట్ చేసిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి అంటే సో నువ్వు సరిగ్గా తినకపోవడం వల్లే సన్నగా అవుతున్నారు అనుకున్నారు, కానీ నీకు ఇది డిసీజ్ ఉంది అన్న విషయం పాపం వాళ్ళు గ్రహించలేకపోయారు, అంతే కదా? ఓకే. సో ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు వ్యూయర్స్కి? శిల్ప, ముగ్గురు మాట్లాడండి, ముగ్గురు వ్యూయర్స్కి చెప్పండి మీరేం చేయాలి, ఎటువంటి హెల్ప్ వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని. మేడం, లైఫ్లో అన్నిటికంటే మనం బ్రతికే ఉండడం ప్రాణం అంటే చాలా గొప్ప విషయం. కెమెరాని చూస్తూ చెప్పండి. మనం లైఫ్లో మంచిగా ఉండాలి. లైఫ్ అంటేనే ఒక పెద్ద గిఫ్ట్ మనకి. అది మనకి ఏదో విధంగా ఇప్పుడు ఏదో వచ్చింది, ఏదో జరుగుతుంది అనే కాదు, కానీ ఆ లైఫ్లో ఎలా అయినా సాధించాలనే ఉండేట్టుగా చాలామంది లైఫ్ చూస్తూ ఉంటారు మేడం. వాళ్ళ ఏదో ద్వారా హెల్ప్ చేసి మా ప్రాణాన్ని కూడా నిలబెడతారని అనుకుంటున్నాను. సో వ్యూయర్స్ అట్లా నిలబెట్టాలి అని మీరు ఆశిస్తున్నారు, అంతే కదా? ఓకే. వెంకటేశ్వర రెడ్డి, నువ్వు చెప్పు నాన్న. నాన్న కాలర్ ఉన్నారంట, ఒకసారి మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మేడం గారు, నా పేరు రాజేష్ అండి. రాజేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేష్ అండి, నేను విశాఖపట్నం జిల్లా శ్రీమండ నుంచి ఫోన్ చేస్తాను మేడం. ఓకే. సో ఎంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అబ్బాయికి? మేడం గారు, నేను 5000 హెల్ప్ చేస్తానండి. ఓకే, వెరీ గుడ్ అండి. మాట్లాడతారా ఏమైనా? ఒకసారి మాట్లాడతాను మేడం. ఫాస్ట్గా మాట్లాడండి, ప్రోగ్రామ్ అయిపోబోతుంది. ఓకే, మాట్లాడగలవా నాన్న? చెప్పండి. నమస్కారం సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. మీరు ఏం కంగారు పడకండి, మీరంతా చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి మీకు ప్రతి ఒక్కరు రైల్వే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు నిశ్చితంగా భయపడకుండా హ్యాపీగా ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసే నాన్న వ్యూయర్స్కి. అందరూ వీలైనంత వరకు నాకు సాయం చేయండి. నేను భవిష్యత్తులో చార్టెడ్ అకౌంట్ అయితే ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను గ్యారంటీగా. ఓకే ఓకే, పర్లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఏమైనా మాట్లాడతారా చంద్రశేఖర్ రెడ్డి గారు? అదే మేడం, మా అబ్బాయి బాగుంటే కానీ మేము కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మరి ఒకరు సాయం చేయాలనుకుంటున్నాం. ఓకే. సో మీరు చెప్పే విషయాలన్నీ కూడా మన వ్యూయర్స్ విన్నారు, చూస్తున్నారు, తప్పకుండా స్పందిస్తారు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ నానా. ఓకే. సో చూసారు కదండి, ఇది ఇవాంటి బతుకుబండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.